చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలోని భోగి సంబరాలు నిర్వహించారు. ఈ భోగి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి సినీ నటుడు మోహన్ బాబు, హీరో శివబాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా పండుగలను నిర్వహించుకోవాలని కోరారు. అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా పర్వాలేదు. జర్నలిస్టు సోదరులారా, మీరు తిరుపతి నుంచి, చంద్రగిరి నుంచి చాలామంది వచ్చారు. అంటే మీరు ఇన్ని గంటలకు లేచి ఉంటే ఇక్కడ రాగలిగారు. ముందు మీ అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇంటిల్లపాది క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. భోగి అంటే ఏమిటి, సంక్రాంతి అంటే ఏంటి, పశువుల పండుగ అంటే ఏంటి, కనుమ పండుగ అంటే ఏంటి, ప్రతిదీ ఎక్కువ శాతం తెలియకపోవచ్చు. ఏదో భోగి అంటే భోగి మంట చేద్దామని, దానికి ఒక అర్థం ఉంది. ప్రతి పదానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అలాగే బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి భూలోకంలోకి వచ్చే రోజు ఆయన బాగా సంతోషపెట్టాలి అంటారు. అందుకని భోగి మంట పాత వస్తువులన్నీ దానిలో వేసేసి, మనకు పనికిరానటివి, లేకపోతే పల్లెటూరులో అయితే కంప కొట్టుకొని వేస్తూ ఉంటాం. నేను కూడా ఎన్నోసార్లు చేశాను. అలా వేసి అక్కడ వచ్చి బూడిదని తీసుకెళ్ళి అందరం బూడిద విభూదిగా పెట్టుకొని, ఆ తర్వాత అక్కడ పెట్టినటువంటి నీళ్లను స్నానం చేస్తే తలంటి స్నానం చేయాలంటారు.